నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గడిచిన 4 సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గంలో లేకుండా బయటెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రతిపక్షం ఉందా అని ఎమ్మెల్సీ మేరీగా మురళి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మేరీగా మురళి విలేకరుల సమావేశం నిర్వహించి మాపై అసత్య ఆరోపణలు చేశారని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక ధర్నాలు నిరసనలు చేశామని, ఇప్పటి వరకు 13 కేసులు మాపై నమోదు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ మురళి టూరిస్ట్గా అప్పుడప్పుడు వచ్చి వెళ్తారని, మేము స్థానికులుగా ఇక్కడే ఉంటామని అన్నారు. అవినీతిలో 90% వాటా కావాలని ఎమ్మెల్యేతో గొడవ చేశారని, మీకు అనుకూలంగా లేరని అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయించారని ఆరోపించారు. ఇసుక రవాణాను గ్రీన్ ట్రిబ్యునల్ నిలిపివేయాలని ఆదేశించిన అయినా రవాణా జరుగుతుందని, దీనిపై మీరు సక్రమంగా ఇసుక సరఫరా జరుగుతుందని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి ఏమీ చేయలేక పార్టీ మారానని, నేమా చేసిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, బెల్లు చెంచరామయ్య, శివకుమార్ పాల్గొన్నారు. నా సోదరుడు మేరీ మురళి గారు ఎందుకంటే సోదరుడు అంటారు, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ కావాలన్నప్పుడు నేను కిరణ్ కలవాలా, మా ఇంటికి వచ్చి విషయం నేనే కిరణ్ దగ్గర తీసుకెళ్ళి ఆయన అప్లికేషన్ ఇప్పించాను. నా కిరణ్కి తెలుగుదేశం బయటలో అన్న సీనియర్ లీడర్గా ఉన్నారు. ఆయన మర్చిపోయి ఉండొచ్చు. ఆయన మొట్టమొదట ఆయన ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే. అది ఇద్దరు బ్రదర్ మురళి గారు, మీది మాది ఒకటే బడి, వేరే బళ్ళు కాదు మనది. అయితే ఏంటంటే పాపం మీకు ఇప్పుడు టికెట్ కావాలి, గూడూరు టికెట్ మీకు కావాలి, పని తెప్పిస్తున్నారు. పెద్ద ఆయన మేము పంపించలే. ఏంటంటే మీకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వాలని కోరుకున్నాం. ఎందుకంటే మాతో సహచరుడు కాబట్టి మీరు కూడా రాజకీయంగా మంచి పదవులు ఉంటే కూడా మంచిది, మా మిత్రుడే అనుకొని మేము కూడా అనుకున్నాం. కానీ 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్షం లేదంట. కుంభకర్ణ నిద్రలు వేసినట్టు మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇప్పుడు నోరిచ్చింది. మేము ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన మరుసటి వారం నుంచి మీ వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచక పరిపాలన మీద గళమెత్తింది మేమే. అది గూడూరు ప్రజలకు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీరు టూరిస్టులు బ్రదర్, మీరు మీ ఊరు కాదు. మేము మాట్లాడితే మా చిన్న ఆయన అంటావు, పెద్ద ఆయన అంటావు, ఒకడు కోట అంటావు. మనం ఉండేది కోవూరు, అది రాపూర్ లేదా నెల్లూరు. మీరు గూడూరుకి పర్మనెంట్ కదా, మీరు టూరిస్టులు వచ్చి ఒక మాట అనేసి పోవటం అనేది మంచి పద్ధతిగా తెలియజేస్తున్నాం. అట్లాగే మేము ఆయనకి చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంట్ మీరు ఎప్పుడైతే ఈరోజు ఏం చెప్తున్నారంటే పునీతులు కావాలా అని. పునీతులు అయ్యేది ఏంటి బ్రదర్? పునీతులు ఎవరు? నువ్వైనా పునీతుడివి, నువ్వు తెలుగుదేశం పార్టీ ఇచ్చినవాడు కదా. నీకేం పాలసీకి అడిగారా? వైఎస్ఆర్సీ గవర్నమెంట్ పాలసీ తీసుకుని దానికి ఏమన్నా? రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, గెలిచి ప్రజలకి సేవ చేయని ఆ పదవి అర్థం. నీకు ఈ పదవి అర్థమే ప్రజెంట్. నువ్వు కూడా ఏం చేయలేవు. నువ్వు చేసేది ఏంది? కక్ష కట్టి పోలీసుల పైన ధర్నాలు దిగుతారని వాళ్ళని సెలవులు పెట్టేయడం, కక్ష కట్టి చిరు పోలీసు ఉద్యోగస్తులు వాళ్ళపైన ఎస్పీలకు చెప్పి వాళ్ళని సస్పెండ్ చేయించడం, ట్రాన్స్ఫర్లు చేయించడం, అలాగే మున్సిపల్ కమిషనర్ని దబాయించి మీకు దాంట్లో 70-30 కాదు, మీరు పాపం అన్యాయం. మా ఎమ్మెల్యేకి రానికుండా 90 అడిగారు మీరు, 13 ఎమ్మెల్యే. దాన్ని ఈయనందుకు కమిషనర్ని మీరు మార్పించడం. అంటే మీరు ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పనిలో కూడా మీరు కమిషన్ కావాలని వాదిస్తున్నారు మా ఎమ్మెల్యే గారితో. అది ప్రజలకు ఉన్నటువంటి వాస్తవం. ఎందుకు చెప్తానంటే 4 సంవత్సరాల నుంచి 4 మాట్లాడలేదా అంటే, మేము మాట్లాడుతూనే ఉన్నాం. నువ్వు విన్నట్లేవు. నీకు ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత వచ్చావు గూడూరుకి. అంతకుముందు నువ్వు ఇక్కడ లేవు. నువ్వు వచ్చి నీకు రావాల్సిన డబ్బుల కోసం తగ్గువేసుకున్నావు ఆయనతో. అప్పటి నుంచి ఆయన కూడా దబాయించాడు, వెళ్ళిపోయినావు. ఈరోజు వచ్చేసి పునీతులు కావాలి సునీల్ కుమార్ శాపం పెడుతున్నా. నీ శాపాలు ఇక్కడ ఎవరు కూడా ఉండే పరిస్థితి. భగవంతుడు చూస్తూ ఉన్నాడు. నా తప్పు అయితే భగవంతుడు శిక్ష విధిస్తాడు. నేను తప్పు చేస్తుంటే నేను మళ్ళీ చెప్తున్నా, శిక్ష వేసాడు నాకు. కానీ నేను చేసిన మంచి పనులే రేపు నా శ్రీరామ రక్ష ఈ కాన్స్టిట్యున్సీలో. ఈరోజు ధైర్యంగా చెప్తున్నా బ్రదర్, గెలిచేది నేనే బ్రదర్. నువ్వేం దీంట్లో డౌట్ పెట్టుకోవాలి బ్రదర్. ఎందుకంటే ప్రజలందరూ కూడా విసిగిపోయినారు మీ పరిపాలన చూసి. మీలో 99 గ్రూపులు,
మీరు మాట్లాడి మీరు ఆధిపత్యం కోసం ఈ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి నిధుల కోసం మీరు పోటీపడి ఓటర్ల కోసం పోటీపడే తత్వంలో ఈరోజు ఏమి లేక మిమ్మల్ని గుర్తించే మనిషి కూడా లేడు. మీ ఉనికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని రోజులు లేని ప్రెస్ మీట్లు ఈరోజు ఎందుకు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. నీకు తెలుసో తెలియదు బ్రదర్, ఒకసారి కళ్ళు గట్టిగా తెరువు, కావాలంటే వాట్సాప్ కానీ లేకపోతే ఏమంటారు పేపర్ కటింగ్స్ కానీ ఒకసారి చూడ. గూడూరులో ఉన్నటువంటి మీడియా మిత్రులను అడుగు. మేము కరెంట్ ఛార్జీలు మీ గవర్నమెంట్ 7 సార్లు పెంచితే 7 సార్లు ధర్నాలు చేశాం. మీ గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే 3 సార్లు ధర్నాలు చేశాం. ధరలు పెంచే నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించమని ధర్నాలు చేశాం. మీ గవర్నమెంట్ గ్యాస్ ధరలు పెంచితే గ్యాస్ ధరలు తగ్గించమని చెప్పి ధర్నా చేశాం. అలాగే మీ గవర్నమెంట్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే అవి తగ్గించమని ప్రజలు వేసుకున్న తర్వాత ధర్నా చేశాం. అలాగే మీ గవర్నమెంట్లో మీ వాళ్ళు అక్రమంగా వెళ్ళుతుంటే ఆపని చెప్పి ధర్నా చేశాం. అలాగే అక్రమ సిలిక జరుగుతుందని చెప్పి అందరికీ తెలిసిన నిమ్మకు నీరెట్టు మీరు కూడా ఉండరు, మిమ్మల్ని కూడా కుమ్మి మీకు సంబంధం లేకుండా ఎవరికో చెన్నైకి చెందిన పారిశ్రామిక ఇస్తే మీరు మాట్లాడే దమ్ము లేకుండా మేము మాట్లాడాము, మేము ధర్నా పెట్టాం దానిపైన. అట్లాగే ముఖ్యంగా ఆక్వా రైతులకి ఈ యొక్క కరెంటు తగ్గించమని చెప్పి దానిపైన మేము ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో ధర్నా చేసాం. అలాగే నీళ్లు రావట్లేదని మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నాలు చేసాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. ఈ 4 సంవత్సరాలు సునీల్ కుమార్ లోకల్ ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ప్రతి కార్యక్రమంలో మా నాయకులు కార్యకర్తల సహకారంతో ప్రజల సహాయ సహకారాలతో నేను పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సునీల్ కుమార్ ఎవరంటే చెప్తారు తప్ప మీరెవరంటే ఎవరు చెప్పరు. కావాలంటే రాండి పోదాం ప్రజల్లోకి. అట్లాగే మేము ఇచ్చిన ఆక్వాయిలకి ఈ రోజు వరకు నీళ్ళు లేకుండా ఉంటే మేము వర్షంలో కూర్చొని ధర్నాలు చేసి మా గవర్నమెంట్ కట్టినటువంటి టిట్కోయిలని పేద ప్రజలకు ఇవ్వండి అని చెప్పి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నిరసన కార్యక్రమాన్ని చేసాం. ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు. అట్లాగే మీరు కట్టినటువంటి ఇందిరమ్మ కాలనీ, రాజశేఖర్ కాలనీ, రక్షణ కాలనీ కట్టిన కాదు, అవి నాసిరాక్ని కట్టిన దానిపైన కూడా ధర్నాలు చేసిన పరిస్థితి మేము మీకు తెలియజేస్తున్నాం. ఈ ధర్నాలు చేసిన మూలాన దాదాపు 13 కేసులు మా పైన మా నాయకులపైన పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి ప్రజలకు ఇచ్చేస్తున్నాం. అట్లాగే ఉన్నటువంటి నీకేందో పాపం సిలికావులు డబ్బులు లేదని తెలియదు, కానీ ఉన్నటువంటి మేము పోయాడ దీనిపైన ఈ పర్మిట్లు అయిపోయినాయి ఈ జేబీ సంస్థకి, కాబట్టి దొంగ వెహికల్తో నడుపుతూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద లారీలు తీసుకొచ్చి పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లు అన్యాయం అయిపోతున్నాయా, మీరు భూగర్భ జలాలు దాదాపు 20 అడుగులు 30 అడుగులు ఎత్తేస్తుంటే భూగర్భ జలాలు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు, వాటర్ స్కేర్సిటీ ఏర్పడుతుందయా, మీరు ఇసుకని పేదవాళ్ళకి ఇచ్చి ఇసుకని డబ్బులకి అమ్ముకుంటున్నారు. గతంలో మేము 10 రూపాయలు ట్రాక్టర్స్కి ఇస్తుండే ఈరోజు 4 రూపాయలకి మీరు అమ్ముతున్నారు, అది ఇవ్వండి. అట్లాగే 10 రోజులు జేసీబీలని పెద్ద పెద్ద లారీలని ట్రక్కుల్ని మీరు పల్లెటూరుల మీద పంపించొద్దు, ఇక్కడ పంపిస్తే ఆ పాడైపోయిన రోడ్లని మీరే రిపేర్ చేయించమని చెప్పి అడిగాం. అది కూడా అడిగేదానికి స్వేచ్ఛ లేదంటే మేము ఏమనలేము ఇంకా. ఎందుకంటే మేము ఆ కాంట్రాక్టర్, ఆ సిలికా కాంట్రాక్టర్ ఎవరో అతను పెట్టినటువంటి టైం అయిపోయింది, అతను అగ్రిమెంట్ కూడా పూర్తి అయిపోయింది. దాని తర్వాత వాళ్ళకు జీవో ఇచ్చారు. ఆ జీవో పైన మన వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఆశ్రయించగా అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చారు. దాదాపు నా కాన్స్టిట్యున్సీలో మెట్టు, వాకాడు, అలాగే గూడలి, అలాగే కాశీపురం ఇవన్నీ కూడా ఇసుక రీచులు ఆపమని చెప్పి ఒక జీవో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన జీవో మీకు చూపిస్తున్నాను. దాదాపు 170-80 పేజీల దాంతో తీర్పిచ్చారు జడ్జి గారు. అది ఉన్నప్పటికీ మీరు ఇది చూడండి, ఎంత పెద్ద తీర్పు చూడండి, ఇవన్నీ రెడీగా ఉన్నాను. మొత్తం గ్రీన్ ట్రిబ్యునల్లో సంబంధించినటువంటి జీవోలు ఫస్ట్ పేజీ నుంచి చూపిస్తున్నాయా. ఇసుక రీచులు ఆపమని చెప్పి స్పష్టంగా గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తీర్పిస్తే దాన్ని అతిక్రమించి ఈరోజు ఇక్కడ గూడూరు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఇసుకని దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి దాన్ని నిరోధించమని చెప్పి మేము అడిగితే దానికి ఉన్నట్టు నీకు ఏమంటారు చూడు, కుట్టినట్టు కందిరి కుట్టినట్టు నువ్వు లేచి గబక్క నిద్రలో ఎదురికి లేచి మళ్ళీ మాట్లాడి గబక్క నిద్రలోకి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు కదా. నీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మేము కూడా సంతోషపడతాం, కానీ ఇట్లాంటి చౌకబారు మాట్లాడు అంటే నేను మీ ఎమ్మెల్యేతో 70-30 పెడుతున్నానా?
అంటే ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు విసిగి చేస్తున్నారు, అప్పుడు మీకు ఎంత ఇస్తున్నారు? ఒక ఎమ్మెల్సీకి ఒక ఎమ్మెల్యేకి ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు మీ ఊళ్ళో చేస్తున్నారు, వాళ్ళు మీకు ఎంత ఇస్తున్నారు చెప్పండి. మీకు కొద్దిగా కూడా తెలివి మైండ్ లేదు. మద్రాసు నుంచి వచ్చి ఒక ఆయన వచ్చి వ్యాపారం చేస్తుంటే మేము వ్యతిరేకించాం. మీరు ఒక్కరు కూడా ధైర్యంగా దగ్గరికి అడిగే దమ్ములేదు మీకు. ఒక్క మైనింగ్ వాళ్ళకి కానీ ఒక్క పోలీస్ అధికారికి చెప్పి అయ్యా అక్కడ వేగులు లేకుండా సిలికా పోతుంది, ఇసుక పోతుంది, ఆపండి అని చెప్పే దమ్ము మీకు లేదు. అది లేకుండా ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఒకడే వ్యవహారం చేయాలా? మేము కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ గ్రావెల్ సంబంధించిన ఉంటున్నాయి అని మీరు మొత్తం కన్నేశారు. అట్లా నేనంటే మనం కూడా ఏమంటారు క్వార్జ్ మీద కూడా కన్నేసి ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్నారు, పలానా నాకు, పలానా నీకు, పలానా నీకు అని. కానీ పాపం మీకు శత్రువు మీ నాయకుడే. మీ నాయకుడు అదంతా తీసుకొచ్చి ఒక ఆయనకి అప్పచెప్పేశాడు. ఇసుక చేసినట్టు, అలాగే సిలికా చేసినట్టు. మీ నోట్లో ఎలకే పడింది. ఏదో పోయి బతికిపోతాం, అయిపోదాం, 4 సంవత్సరాలు మన మంచి క్వార్జీ వచ్చేసి మనకు అనుకున్నారు. పాపం మీకు ఆ పరిస్థితి లేకుండా ఉన్నట్టుండి ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ పైన మాట. కరోనా టైంలో మీరు ఎక్కడున్నారు చెప్పండి ఒకసారి. వేరేమురళి గారు, రాష్ట్రం మొత్తం కరోనా వచ్చింది, గూడూరు ప్రజలు అల్లాడిపోయారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు మాట్లాడుతారు చంద్రబాబు నాయుడు గురించి. మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. చంద్రబాబు నాయుడు వల్ల రాజకీయంలో అరంగేడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయి నీకు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరూ చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా పడే కష్టాలను ప్రజలు చెప్తున్నారు. నువ్వేదో పెద్ద ఉద్దండు అయినట్టు, నువ్వేదో గూడూరు లోకల్ అయినట్టు, నువ్వేదో ఇంతకుముందు ఈ గూడూరు ప్రజలకు సేవ చేసినట్టు నీ ఫీలింగ్. ఏం చేసావు ఆ గూడూరు ప్రజలకి? చెప్పు, నాకు చెప్పు. నువ్వు ఎమ్మెల్సీ అయినావు, ఎన్నో సంవత్సరం అయిందా? నువ్వు సంవత్సరం అయింది. ఏం చేసావు? పోలీసులను ఇబ్బంది పెట్టావు, రెవెన్యూ అధికారులను మార్చావు, అంతే కదా. తర్వాత ఎక్కడ ఎంఆర్ఓలను ఎండిఓలను పిలిపించి మాట్లాడావు. తర్వాత ఇప్పుడు ఎవరు నీ మాట ఉంటుంది కాబట్టి నువ్వు మళ్ళీ ఇట్టే ట్రెవర్స్ అయ్యి మళ్ళీ మాపేకి వస్తుంది. ఎక్కడైతే ఖనిజ సంపద ఉందో అదంతా దోచింది మీరు, మీ పార్టీ వాళ్ళు. మీ పార్టీ వాళ్ళు తప్పెట్టుకొని నీకు మీ పార్టీ వాళ్ళు 90-10 నీకు ఇలేదని చెప్పి నేనన్నా 70 తిట్టాను, శబాష్, ఇబ్బంది ఏం లేదు. మీకు 90, నీకు 90 ఇవ్వాలంట, ఎమ్మెల్యే 10 ఇవ్వాలంట. మీ ఇద్దరు కలిసి కొట్లాడుకొని ఈరోజు మాపైన పడడం అనేది మంచి పద్ధతి కాదు. మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఈరోజు ఇసుక దొంగలు ఎవరు, అలాగే సిలికా దొంగలు ఎవరు, అలాగే గ్రావెల్ దొంగలు ఎవరు, అలాగే క్వార్జ్ దొంగలు ఎవరు అందరికీ తెలిసిన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నువ్వు చెప్తే ప్రజలు, మా గూడూరు ప్రజలు వినేంతటువంటి పరిస్థితి కాదు. మా గూడూరు ప్రజలు తెలియగల వాళ్ళు. ఇప్పుడు పోయి అడుగు సునీల్ కుమార్ అని చెప్తారు మా గూడూరు ప్రజలు. ఎందుకంటే నాకు రైట్ ఉంది. గూడూరులో పుట్టా, ఇక్కడే పెరిగా, మున్సిపల్ చైర్మన్గా గెలిచా, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమం చేశా, ఓటు అడిగే రైట్ నాకుంది. మీకు ఎక్కడుంది అడుగుతున్నారు బ్రదర్ మురళీబాబు, మీకు ఎక్కడుంది? మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది? మీరేం చేశారండి? ఈ గూడూరుకి మీరేం చేశారండి? ఒక రోడ్డు వేశారా చెప్పండి? ఒక కాలువ కట్టారా? మీరేం చేశారండి? మీరు చేసిందంట మున్సిపాలిటీ డబ్బులు నేను తినాలా, నువ్వు తినాలా, నువ్వు తినాలా, నేను తినాలా అని వాదులు వేసుకొని ఆ వాదుల్లో పాపం నీకేమైందో. కమిషనర్ మంచివాడు, కమిషనర్ కూడా అదే తప్పులేదు. అట్లాంటి కమిషనర్ని పంపించావు. ఎందుకు పంపించావు? నీకు ఓటా లేదని పంపించావు. నీ సొంత దళిత జాతిలో పుట్టినట్టు పోలీసుల్ని, చిన్న ఉద్యోగం చేసిన కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టి ఇద్దరిని నువ్వు ఒక అతను సస్పెండ్ చేయించావు, ఇంకొక అతన్ని విఆర్కి పంపించావు. ఇది నీకు మంచి పద్ధతి కాదు. సొంత కులం వల్లనే నువ్వు ఈ పదవి చేసావంటే నువ్వు కానీ మళ్ళీ కానీ ఎమ్మెల్యే తెచ్చుకుంటే ఎవరు మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు నిన్ను రక్షించరు. ఈరోజు మీ పెద్దవాళ్ళు చెప్తున్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనే విధంగా గౌరవించాను, ఈరోజు నువ్వే విధంగా గౌరవిస్తున్నావు, ఇప్పుడు ఏ విధంగా గౌరవిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. మేము ఎప్పుడు పెద్ద చిన్న గురువు దైవించి బతుకుతాం. మేము ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ ఒదిగేటువంటి మనస్తత్వం మాది. కానీ మీరు ప్రాకులాట, మీ రాజకీయ లబ్ధి కోసం మీ ప్రాకులాటలో సునీల్ కుమార్ తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇస్తారని చెప్పి ఆశ. సునీల్ కుమార్ తిరిగితే నీ హీరో బ్రదర్, నువ్వు ఇంకా ప్రజల సేవ చేయి. ఎందుకంటే గూడూరులో మేము చాలామంది ఉన్నాం. అలాగే గతంలో ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసిన మా దుర్గాప్రసాద్ గారి అబ్బాయి కూడా ఉన్నాడు. తను మాట్లాడితే ఉన్న విలువ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు. అసలు మీరేం చేశారు, మీ వాళ్ళు ఏం చేశారు అర్థం కాక నువ్వు నన్ను మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తాను బ్రదర్, దయచేసి నువ్వు గబకని నీ 4 కోట్ల గాడిలో మాట్లాడే సరిపోయింది. కానీ పబ్లిక్లీ మాట్లాడవాలి, ప్రజలు నీకు బుక్ చెప్తారు బ్రదర్. తప్పుగా మాట్లాడట్లేదు. ఎందుకంటే మేమంటే ఒక ఫ్రెండ్గా ఎప్పుడు నీ గౌరవించేటువంటి కార్యక్రమం. కానీ మొత్తం తినేసింది వైఎస్ఆర్సీపీ
వాళ్ళైతే ఈ గూడూరు కాన్స్టిట్యూన్సీలో మీరు మా తెలుగుదేశం వాళ్ళ పైన మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నీ ఉడత బెదిరింపులకి ఉలిక్కిపడేంత వ్యవహారం మాకు లేదు కదా. నువ్వు పడాల్సిందే, ఉలిక్కిపడాల్సింది. మేము ఉలిక్కిపడే సమస్య లేదు కదా. మేము చాలా ధైర్యస్తులు, అది నీకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి ఇంత పురుష పెట్టు. ఏదైనా ఉంటే నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇచ్చేపోయితే రా, బరిలో దిగు. అభ్యర్థిని నేనే, తెలుగుదేశం అభ్యర్థి నేనే. తెచ్చుకో నువ్వు నేను నాయకుడికి. నేను చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు టికెట్ ఇచ్చాడు నాకు. ఇచ్చాడా? ఇవ్వకుండా మాట తప్పలే కదా మాకు ఈరోజు. కాబట్టి ఏదైనా ఉంటే మనం రేపు ఎన్నికల్లో తెలుసుకుందాం. ఇంకా ఇవన్నీ కూడా కట్టిపెట్టుకుంది వరుసగా. ఇంకా మీ పార్టీ చేసే అవినీతి అంతా ఒక్కొక్కటి బయట చెప్పాల్సిన అవసరం. సునీల్ కుమార్ 4 సంవత్సరాలు ఏం చేయలేదన్నావే అదే అన్యాయం. ప్రజలందరికీ తెలుసు, గూడూరు ప్రజలు అందరికీ తెలుసు. శివాబి ముఖ్యంగా ఈరోజు హైపరు, అలాగే ఏసియన్, అలాగే సిఆర్ ఛానల్లో పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క గూడూరులో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన మరుసటి వారం నుంచి ప్రతి ప్రజా సమస్యల మీద ఎన్నెన్ని పోరాటాలు చేశారో మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తూ, దయచేసి ఇక మీదట ఈ అవాకులు చెవాకులు మాట్లాడితే ఎవరు బెదిరే పరిస్థితి లేదు కదా. మురళి ఆలోచించుకునైనా ఎక్కువ పోవాక నాది ఎక్కువ అడిగించుకోవాలి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది మీ బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని గూడూరు నియోజకవర్గంలో బూత్ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మహిళా విభాగం ప్రతి ఇంటికి వెళ్లి విజయవంతం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం విజయవంతంపై బూత్ కమిటీ మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతిరోజు 10 నిమిషాలకు వెళ్లి మేనిఫెస్టో గురించి తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా మహాశక్తి ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తి చేశామని, దీనికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో యాచంద్ర నాయుడు, శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, సర్వోత్తం రెడ్డి, శివకుమార్, నరసింహులు, భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే 1వ తేదీ నుంచి బూత్ కమిటీ కన్వీనర్లు, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్లస్ మహిళా విభాగం అందరూ కూడా భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనేటువంటి ఒక స్లోగన్తో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి, అంటే ఒక్కొక్క బూత్ కమిటీ కన్వీనర్లు రోజుకి 10 ఇళ్ళు, 10 ఇళ్ళు అంటే పెద్ద ఇబ్బంది ఉండదు. బూత్ కమిటీ కన్వీనర్స్ అందరూ కూడా రోజుకి ఒక 10 ఇళ్ళు, దాదాపు 40 రోజులు జరుగుతుంది ఈ కార్యక్రమం. 45 రోజులు జరుగుతుంది. 40 రోజులు అంటే ఒక బూత్లో దాదాపు రోజుకి 10 ఎత్తుకున్నా, మీరు బేసిక్గా మీరు ఒక 10-20 ఇళ్ళకి 2-3 రోజులు సెలవు పెట్టినా ఖచ్చితంగా 40 ఇల్లుని సందర్శించవచ్చు. 40 రోజులకి 5 రోజులు తీసేసిన. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం చెప్పాలా, ఏ విధంగా వాళ్ళు మనం కన్విన్స్ చేయాలా అనేది పెద్దలు యాచంద్ర నాయుడు గారు చెప్తారు. ఆ పార్టీ గురించి కూడా యాచంద్ర నాయుడు గారు చెప్తారు. అంతకన్నా ముందుగా మీ అందరూ కూడా ఈరోజు వరకు మహాశక్తి కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే గూడూరు టౌన్లో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్స్కి, అనుబంధ సంఘాల అధ్యక్షులకి, ఆ గ్రామ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున చేతులు ఇచ్చి అందరూ కూడా దండం పెడుతున్నాను. మీరందరూ కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. మహాశక్తి బ్రహ్మాండంగా 4 రోజుల పాటు ఎక్కడ ఏ ఆటంకం లేకుండా జరిపించినందుకు మీ అందరూ సహకారంతో జరిగింది మహాశక్తి. మీరు లేకపోతే మహాశక్తి కార్యక్రమం జరగదు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా మహిళలకి మనస్ఫూర్తిగా చప్పట్లతో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి. అందులో అన్ని సాధన
పనులన్నీ వదిలిచేసి రాత్రి 10 దాకా 11 దాకా ఎంత దూరం వాకాడు, ఆ వాకాడు దూర ప్రాంతాల్లో వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన పార్టీ సంబంధించిన మినీ మేనిఫెస్టో మీ జనాల్లోకి తీసుకెళ్ళినందుకు మన చెల్లెళ్ళకి అక్కడికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇదే స్ఫూర్తితో కూడా ఈ యొక్క భవిష్యత్తు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అందరం కూడా సక్సెస్ చేసి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. ఎందువల్లంటే ఈ వార్డులో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ చేసాం. ఇదేం కొత్త కాదు, బ్రహ్మాండ మెజార్టీ తెచ్చుకున్నాం మనం. ప్రతి బూత్ ఏజెంట్ కానీ, ప్రతి గ్రామ నాయకులు కానీ, అలాగే వార్డు కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా బ్రహ్మాండం చేసాం. అంతకన్నా ముఖ్యంగా యువత బ్రహ్మాండంగా చేసింది. చిలుకూరు మండలంలో, చిలుకూరులో ఉన్నటువంటి యువత 100% మన యొక్క హౌస్ మ్యాపింగ్ కానివ్వండి, అలాగే ఈ ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చిలుకూరుకి. అట్లాగే ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలో ప్రథమ శ్రేణిలో 100% చేసినటువంటి మా జిల్లా అధికార ప్రతినిధి చంద్రబాబు కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా తప్పకుండా ధన్యవాదాలు. కాబట్టి ఆల్మోస్ట్ అందరం కూడా 50% ఫైనల్ చేశాం. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా కూడా చేయడం టైం ఉంది. చేయని వాళ్ళు అందరూ కూడా ఈ ఓటర్ వెరిఫికేషన్ చేయాలని కోరుకుంటూ 1వ తేదీ నుండి ఈ అన్ని పనులు పక్కన పెట్టి మన పని ఇది ఒకటే, భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దీని బాటలో మనం తీసుకొచ్చుకోవాలా, ఏ విధంగా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే విషయాన్ని పెద్దలు మన యాచేంద్ర నాయుడు గారు మీకు అందరికీ చెప్పవలసిందిగా యాచేంద్ర నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా ఐటీడీపీ వాళ్ళ మీద టెక్నికల్గా అయితే సంప్రదించేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మీ ఇన్ఛార్జ్ గారు మాకు సహకరిస్తున్నారు. కాబట్టి ఎందుకోసం అంటే దీనివల్ల మీ ఈ గూడూరు ఇప్పటికే తిరుపతి పార్లమెంట్లో గూడూరు 100% గెలుస్తుందనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశారు. దానికి కారణం ఆయన పట్టుదలగా మీరు ఇక్కడ పని చేపిస్తూ, మీరు ఉత్సాహంగా పనిచేస్తూ ఆ విధంగా మీరు ముందుకెళ్తున్నారు. కాబట్టి దానికి అవకాశం ఇచ్చి అందరూ మాట్లాడుకునే విధంగా అవకాశం వచ్చింది. కాబట్టి అదేవిధంగా మీరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భవిష్యత్ గ్యారంటీ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ భవిష్యత్ గ్యారంటీలో పెద్ద యొక్క కళ, ఎందుకంటే మనం ఆయన్ని అసెంబ్లీలో ఆయన అసెంబ్లీకి పంపించేదానికి మనం అందరం కంకణబద్దులై కష్టపడి పనిచేయాలి. దీనికి సంబంధించి భవిష్యత్ గ్యారంటీ ఎందుకు అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్ అనేది భవిష్యత్ గ్యారంటీ క్యాంపెయిన్ అనేది వచ్చే ఎన్నికలకి సంబంధించిన క్యాంపెయిన్ ఇది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ మన రాష్ట్రంలో 3 కోట్ల ఓటర్లు ఉన్నారు. సో 3,82,00,000 మంది ఉన్నారు. సో మనం ఇది నెక్స్ట్ జనవరి కింద 4 కోట్లు కట్టుకోవచ్చని చెప్పి అంచనా వేస్తున్నాము. సో 4 కోట్లలో కనీసం 2 కోట్ల ఓట్లన్నా మనం తీస్తే మన గెలుపు అనేది ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం ఆ విధంగా మనం ముందుకు పోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్రతి ఒక్క ఓటు ఫస్ట్ మనం ఓటర్ కార్డు తీసుకుని ఓటర్ నెంబర్ చూపించాం. 18 వయసు ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ మన పార్టీ వాళ్ళైనా సరే, న్యూట్రల్గా ఉండే వాళ్ళైనా సరే, మన పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు 18 ఇయర్స్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా ఓటు తీసేశారా, లేకపోతే డిలీట్ చేసేసారా, లేకపోతే మార్పులు చేర్పులు జరిగాయా, లేదా ఊళ్ళు జరిపినారా, లేదా బయట కొత్తగా వచ్చి మనవులు కొత్త ఓటు చేర్పించారనే విషయాన్ని మీరు ఈ భవిష్యత్తు గ్యారంటీ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే క్లస్టర్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మహాశక్తి కార్యక్రమంను మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు 4 రోజుల పాటు మహాశక్తి కార్యక్రమం చేపట్టి పర్యటించి ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా గమళ్లపాలెం నందు స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహంనకు రాఖీలు కట్టిన మహాశక్తి నాయకులు. ఈ కార్యక్రమంలో మహాశక్తి నాయకులు మట్టం శ్రావణిరెడ్డి, గుండాల భారతి, గుండాల శ్రీదేవి, కీర్తిపాటి సుధా, ఎస్కే పర్వీన్, ముప్పాల సుభరత్నమ్మ, తాటిపర్తి రేవతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గత 14 సంవత్సరాలుగా గూడూరులో అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ పద్ధతిలో అనుమతులు ఇచ్చారని పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ సమీపంలోని అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సిమెంట్ బ్యారెక్స్ యూనిట్ని ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రారంభించారు. కాంట్రాక్టర్కు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గూడూరుకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మంజూరు చేశారని 80% పనులు పూర్తయ్యాయని, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోయిందని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, దాని ప్రకారం అనేకసార్లు టెండర్లు పిలిచిన కాంట్రాక్టర్లు రాకపోవడంతో నామినేషన్ పద్ధతి ద్వారా బ్రిడ్జ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతులు ఇచ్చారని వెల్లడించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న భవనాల తొలగింపు పూర్తయిందని, వేగవంతంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఏఈ మల్లికార్జున్, ఎంపీపీ గురువయ్య, నాయకులు అజీజ్, సునీల్ రెడ్డి, గోపి యాదవ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కుటుంబ సభ్యులతో ఎలా చూస్తారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ విధంగా నా వయసుకు గౌరవించి నన్ను ప్రేమిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. నన్ను, నా కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు 14 సంవత్సరాలుగా ఇక్కడ ఆగిపోయిన ఈ గూడూరు ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడి మేము అధికారంలోకి వస్తే పని పూర్తి చేస్తామని చెప్పి, అంత మునుపు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనుకోని విధంగా కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వారు 4 సంవత్సరాలు వాళ్ళేం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2009లో ఇచ్చారు. అకాలంగా మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలా. కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ బేసిస్లో, అంటే మేము కోరిన తర్వాత 7 సార్లు కాంట్రాక్ట్స్ ముందుకు రాకపోవడంతో కేవలం గూడూరు ప్రజల మీద ఉన్న అక్రతో అది నామినేషన్ బేసిస్లో కాంట్రాక్ట్ చేయడం జరిగింది. మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, గూడూరు ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. పూర్తి చేసేటటువంటి సంకల్పంతో ముందుకు పోయారు. కానీ ఆ సంకల్పాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరు కూడా అందుకోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిలో దూరినట్టే ఈరోజు ఒక శుభకార్యంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎవరో టికెట్ ప్రయత్నాలు చేసుకోకుండా ఎమ్మెల్యే గారు కూడాను ఖచ్చితంగా మాకు ఆ ఫ్లైఓవర్ మీద సంతకం పెట్టమని ఆ శుభకార్యంలోనే కోరినారనేది మాకు తెలిసినటువంటి సత్యం. ఎందుకనంటే ఎక్కడన్నా ఒక సీఎం గారు లాంటి వారు కలిసినప్పుడు ఆ పనో ఈ పనో అని చెప్పని సొంత పనులు చేసుకునేటటువంటి ఈ రోజుల్లో, కానీ గూడూరు ప్రజల కోసమే, ఆ ఫ్లైఓవర్ కోసమే ఆ శుభకార్యంలోనే అడిగి అక్కడే సంతకం తీసుకుని ఇమీడియట్లీగా గూడూరుకు వచ్చి ఈ యొక్క ఫ్లైఓవర్ పనుల్ని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రముఖ కవి గిడుగు వెంకట రామూర్తి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీ జరుపుకుంటున్నామని గూడూరు శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం ఒక పండగ లాంటిదని, ప్రముఖ కవి గిడుగు రామ్మూర్తి తెలుగు భాష అందరికీ సులభతరంగా అర్థమయ్యేలా అనేక కవితలు, పదాలు రచించారని అన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని చిన్నారులకు తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 29 తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణం, తెలుగు భాషా దినోత్సవం. అసలు ఈ తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య కారణం గిడుగు వెంకట రామూర్తి గారు. ఈయన ఒక ప్రముఖ కవి. ఈయన జన్మదినాన్నే ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ ఈ పర్టికులర్గా ఈయన యొక్క జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి అసలైన కారణం, అప్పటి వరకు తెలుగు సాహిత్యం అనేది చాలా కఠిన పదాలతో వర్ధిల్లుతూ ఉన్న సందర్భంలో దాన్నే మనం ఆధునిక భాషగా కాకుండా పురాతన భాషగా గ్రాంధిక భాష అనేవాళ్ళు. ఆ గ్రాంధిక భాషలో అనేక కావ్యాలు రాస్తూ ఉంటే అవి కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యేటివి. పామరులు
ఆ గ్రంథాలను తీసుకొని చదవడానికి అర్థం కాని పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ సాహిత్యం జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి సందర్భంలో ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనే ప్రాంతంలో ఒక వ్యక్తి జన్మించాడు. ఆయన గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన సామాన్యులకి అర్థమయ్యే భాషలో, గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషలోకి రచనలు తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం రచనలు రాయాలి, అప్పుడే అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది తెలుగు సాహిత్యం అని చెప్పేసి పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి సాహిత్యాన్ని, తెలుగు భాషని పామర్లకు సైతం, మా సామాన్య వ్యక్తులకు సైతం అందుబాటులో తేవడానికి ఒక ఉద్యమాన్ని నడిపాడు. అలా నడపడంలో భాగంగా వాళ్ళకి సహకరించినటువంటి ఎందరో టంగుటూరి వీరేశలింగం పంతులు కావచ్చు, గురజాడ అప్పారావు గారు కావచ్చు, వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మనందరం కూడా స్పష్టమైనటువంటి తెలుగుని మనం మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. అంతటి మహోన్నత ఉద్యమానికి కారణమైనటువంటి గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినాన్ని ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. క్రీడలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని, మనిషి ఉన్నతికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాప్ మరియు సీనియర్ హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో అండర్-15 స్థాయి హాకీ పోటీల్లో నిర్వహించారు. 12 జట్లు పాల్గొన్నాయి. ముగింపు సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి చిన్నారులకు అందించారు. హాకీ పోటీలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, చిన్నతనం నుంచి క్రీడలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని సూచించారు. మన జాతీయ క్రీడా హాకీలో ధ్యాన్ చంద్ ఒలింపిక్స్లో పాల్గొని బంగారు పతకం సాధించి దేశ ప్రతిష్టను పెంచారని అన్నారు. చిన్నారులు క్రీడలతో పాటు విద్యలో కూడా బాగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీపక్, కరీముల్లా, వైసీపీ నాయకులు అజీజ్, నర్సయ్య, మహేంద్ర, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దగ్గు జలుబు కూడా రాదు. ఒక్కొక్కసారి ఏదో వైరస్ వచ్చినప్పుడు అందరికి వస్తుంది. లేకపోతే చక్కగా ఆడుకునే వాళ్ళకు ఎవరికి కానీ తొందరగా జ్వరాలు కానీ, ఎందుకని మనలో ఆట ఆడుకున్నప్పుడు దానికి మనకి ఎవరన్నా కనుక క్రిమి కీటకాలు బాడీలోకి వెళ్ళిపోతే ఆ రక్తంలో ఉన్న మన ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన ఆ బలాలన్నీ కూడా ఆ క్రిమి కీటకాలు వచ్చేసేసి అవి చంపేస్తాయి. చంపేసినప్పుడు దగ్గు రాదు, దగ్గు కూడా అంతే, జ్వరము అంతే. సో అది ఆరోగ్యానికి, మనం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం ఎలా వస్తుంది? రోజు ఏదో ఒక ఆట ఆడితే వస్తుంది. మొట్టమొదటి నుంచి కూడా మన భారతదేశానికి ఒక్కొక్క దేశానికి ఒక ఆట ఉంటుంది. అది జాతీయ క్రీడ అంటాం మనం. మన భారతదేశానికి ఏమిట్రా అంటే ఇది హాకీ. హాకీ కనుక ఎవర్రా భారతదేశంలో మంచి క్రీడాకారులు హాకీలో ఎవరురా అంటే తప్పనిసరిగా అదో ఆ మహానుభావుడు మనకు గుర్తొస్తాడు. ఇందాక కరీముల్లా గారు తెలియజేస్తూ ఒలింపిక్కి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. జరిగినప్పుడు దానిలో మనకి 8 సార్లు, ఏ స్పోర్ట్స్లో కూడా ఇండియాకి 8 సార్లు రాలా. ఒక్కొక్కసారి అయితే ఆ సంవత్సరంలో ఒక్క మెడలే వచ్చేది మనకి. ఆ ఒక్కటేంటంటే హాకీ. అది ఎవరికి కారణం? అదో ఈ మహానుభావుడే, ధ్యాన్ చంద్ గారి మహానుభావుడు. చిల్లకూరు మండలం వ్యాప్తంగా నిరంతరం అక్రమ మైనింగ్ చేస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంటా శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలోని మైనింగ్ శాఖ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంటా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతుందని, దీనివల్ల పంట కాల్వలకు నీరు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అయితే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూముల్లో కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్, పార్వతయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇటువంటి చర్యలు చేపట్టకపోవడం
గమనార్హం. ఇవాళ వరగలి క్రాస్ రోడ్ నుంచి సముద్రం వరకు, కొలం వరకు ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడ పడితే డంపింగ్ యార్డ్లు చేస్తూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఎన్ని యార్డులకు పర్మిషన్ ఇచ్చారు మీరు? ఎక్కడెక్కడ ఇచ్చారో తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎన్ని మైన్లకు పర్మిషన్ ఇచ్చారో ఆ బోర్డులు మీరు వెంటనే డిస్ప్లే చేయాలని చెప్పి 15 రోజుల ముందే మేము ఒక నిరసన కార్యక్రమాన్ని ఈ మండల తహసీల్దార్ ఆఫీస్ ముందు చేయడం జరిగింది. కానీ మీరు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇవాళ సొనకాలువలు కానివ్వండి, అదే మరి చలవలు కానివ్వండి, గుంటలు కానివ్వండి, ఎక్కడ వదిలిపెట్టడం లేదు. ఇవాళ శనగ కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, అదేవిధంగా వరి పంటలు కానివ్వండి, ఎక్కడ పండించుకునేందుకు నీరు కూడా లేకుండా చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ గుంటలుగా తవ్వేస్తూ ఉన్నారు. దళితుల భూములు ఆక్రమిస్తూ ఉన్నారు. కొత్తపట్నం అయితే ఏమి, అదే మాదిరిగా జీవిపాలెం అయితే ఏమి, అదే మాదిరిగా చిలకూరు మండలంలో ఉన్నటువంటి సెజ్ భూముల్లో కూడా ఇవాళ అక్రమ మైనింగ్ సాగిస్తూ ఉన్నారు. ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇదే పరిస్థితిని మేము ఎంఆర్ఓ గారి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళి అడిగాం. ఏమండి, సెజ్ భూముల్లో ఈ మాదిరి అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, మీరు ఏం చర్యలు తీసుకుంటారని. అది వాళ్ళు కాపాడుకోవాలంట. ఆయన ఫస్ట్ క్లాస్ మినిస్టేట్ అయ్యండి ఈ మాదిరి మాట్లాడడం దుర్మార్గం. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎంఆర్ఓ గారు మీరు ఇప్పటికైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ సెజ్ భూములను కాపాడండి అని చెప్తే నేను తెలియజేస్తున్నాను. సెజ్లో ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఇవాళ నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు మరియు గిరిజనులకు వాళ్ళకి పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలకూరు మండలం కోట వాకాడు డివిజన్లోని 16 మైన్లకి పర్మిషన్ ఇచ్చింటే అది కాకుండా కారిడార్లో కూడా సిలికా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇది అతి దారుణం. ఇన్ని సిలికా మైన్స్ ఉంటే కానీ 2 నాయకులు మాత్రమే, అధికార పార్టీ నాయకులు కొనసాగిల్లో ప్రభుత్వానికి పెద్దలకు 10 కోట్లు నెలకి కప్పం కడుతూ ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ జరుగుతూ ఉంది. ఇది వాస్తవం. ఇది మైనింగ్ అధికారులు కూడా వాళ్ళ కలెక్షన్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. రెవెన్యూ అధికారులు వాళ్ళ కలెక్షన్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇది నిజంగా ప్రభుత్వానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాక మైనింగ్లకి మేము సమాచారం చట్టం హక్కు కింద ఆయా ఎన్ని మైనింగ్లు ఉన్నాయి, ఎన్ని బోర్డులు పెట్టండి అంటే అప్పుడు మాత్రం తాత్కాలికంగా కొన్ని పరిశ్రమల కింద గుర్తించి చేశారు. పరిశ్రమల కింద గుర్తించి చేసినప్పుడు వాళ్ళని కార్మికులుగా ఎందుకు గుర్తించడం లేదని చెప్పి ఈ శాఖ వారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అయ్యా, ఇక్కడ చేసే సిలికా మైన్లు 1000 కోట్లు అక్రమ మైనింగ్ జరుగుతుంది, నిజమైన మైనింగ్ జరుగుతుందో కానీ అక్కడ పనిచేసే కార్మికులకి ఈరోజు అందరూ టీబీ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే వాళ్ళ కార్మికులకు గుర్తించి శ్రమ దోపిడిని అరికట్టాల్సిన బాధ్యత ఈ శాఖ పైన పూర్తిగా ఉందని తెలియజేస్తున్నాం. వెంటనే అక్రమ మైనింగ్ని అరికట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇసుక అనేది పెద్ద దోపిడీ అయిపోయింది. ఆ దోపిడీని అరికట్టేదానికి మేము ఎన్నిసార్లు గొంతేసి చేసుకున్నా కూడా ఈ రోజుకి అరికట్టే పరిస్థితి లేదు. కనీసం ఈరోజు మైనింగ్ ఆఫీస్ ఉంది చిల్లకూరులో అంటే అది ఎక్కడుందని ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు మైనింగ్ ఆఫీస్ ముందు ఒక బోర్డు అనేది లేదు. ఆ బోర్డు పెట్టేదానికి కూడా గతి లేదు. ఎందువల్లంటే ఇసుక వేల కోట్లకు అమ్ముకుంటున్నా కూడా ఒక 10 రూపాయలు పెట్టి బోర్డు కొనుక్కు పెట్టుకోవడానికి ఇది లేదు ఇక్కడ. కాబట్టి ఈ అక్రమ ఇసుక మైనింగ్ని ఆపాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ వారు చేపడుతున్న నిరసన కార్యక్రమంలో వారికి సార్జాటి తెలుపుతూ ఈ అక్రమ మైనింగ్ మొత్తం ఎస్సీ ఎస్టీల అసైన్మెంట్ భూములు మాత్రమే. వాళ్ళకున్న పట్టా భూముల్లో వాళ్ళేమో పంటలు వేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర చాలా తక్కువ డబ్బులు వాళ్ళకి లీజుల రూపంలో ఇచ్చి వీళ్ళు గుంటలు ఒక్కొక్క సిలికా ఒక 4-5 ట్రక్కులు రావాలంటే మినిమం 100 అడుగుల లోపల పోయి ఆ సిలికా బయట రాదు. 100 అడుగులు సిలికా లోపల పోవాలంటే ప్రక్కనుండా బావులుండి నీళ్లు ఎండిపోతున్నాయి. అక్కడ ఉండే ప్రతి ఒక్క గ్రామంలో నీళ్లు లేవు. నేను ఈ మధ్య పాదయాత్రలో ఆ చిలకూరు మండలంలో తిరిగినప్పుడు ముఖ్యంగా ఒక గ్రామం ఉంది అక్కడ, రామిరెడ్డిపాడెం ఎస్టీ కాలనీలో దాదాపు 200 ఇళ్ళు ఎస్టీలు ఉంటే ఆ ఇళ్ళకి ఎదురుగా రోడ్డు యువతల 100 ఎకరాలు అది ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఇచ్చిన సెజ్ భూమి. అది దాన్ని వాళ్ళు డంప్ యార్డ్ చేసుకొని అక్కడ జల్లులు పట్టిస్తూ అక్కడ మళ్ళీ
అక్కడ కూలీలుగా పనిచేసే వాళ్ళందరూ ఆ భూమి యజమానులే. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.